యుద్ధం అంటే రక్తపాతం మాత్రమే కాదు, మైండ్ గేమ్స్ కూడా నిరూపించింది ఇరాన్. సైకలాజికల్ ఎకనామిక్ వార్ఫేర్ వ్యూహాన్ని అమలు చేసి శత్రువుపై నేరుగా దాడి చేయకుండా ఆర్థికంగా దెబ్బతీసింది. దుబాయ్ గగనతలంలో వేలాది ఫ్లేర్ డికాయ్స్తో మాయాజాలం సృష్టించి కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే యుఏఈ రక్షణ వ్యవస్థకు 830 కోట్ల రూపాయలు గండి కొట్టింది. మంగళవారం తెల్లవారుజామున దుబాయ్ ఆకాశంలో ఒక్కసారిగా వందలాది వెలుగులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గమనించిన యుఏఈ రక్షణ దళాలు ఇరాన్ నుండి భారీ స్థాయిలో క్షిపణులు దూసుకొస్తున్నాయని భావించాయి. వెంటనే అలర్ట్ అయి దుబాయ్ రక్షణ కవచమైన పేట్రియాట్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేశాయి. అయితే ఇరాన్ ప్రయోగించినవి నిజమైన క్షిపణులు కావు, అవి ఫ్లేర్ డికాయ్. మెగ్నీషియం వంటి రసాయనాలతో తయారయ్యే ఈ ఫ్లేర్ డికాయ్స్ గాల్లోకి రాగానే విపరీతమైన మంటలతో విమానం ఇంజన్ కన్నా ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోని సెన్సార్లకు ఆ ఫ్లేర్లను చూసి నిజమైన మిసైళ్లని కన్ఫ్యూజ్ అవుతాయి. మిసైళ్లను ప్రయోగించి వాటిని పేల్చేస్తాయి. మంగళవారం తెల్లవారుజామున దుబాయ్పై ఇరాన్ ప్రయోగించిన డికాయ్ మిసైల్స్ సైతం గాల్లోకి వందలాది ఫ్లేర్ డికాయ్స్ని విడుదల చేశాయి. వాటిని యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిజమైన మిసైళ్లుగా భ్రమపడ్డాయి. ఆ ఫ్లేర్ డికాయ్స్ని పేల్చేందుకు అత్యంత ఖరీదైన ఇంటర్సెప్టర్ మిసైళ్లను ప్రయోగించాయి. సాధారణంగా ఒక్కో ఇంటర్సెప్టర్ మిసైల్ ధర దాదాపు 2 నుండి 4 మిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ ఇరాన్ విడిచిన ఫ్లేర్ డికాయ్స్ వాల్యూ కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రమే. అలాంటి ఫ్లేర్ డికాయ్స్ను ప్రయోగించిన ఇరాన్ యుఏఈ రక్షణ బడ్జెట్కు $100 మిలియన్ నష్టం కలిగించింది. డికాయ్ ఫ్లేర్లు ప్రయోగించి యుఏఈ ఇంటర్సెప్టర్ మిసైళ్లను ఖాళీ చేయించాలని భావిస్తున్న ఇరాన్ ఆ తర్వాత నిజమైన క్షిపణులతో దాడి చేయాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.